చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేవి చేసుకోవాలి. నేనైతే ఒక 5 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అయిన తర్వాతనైతే ఫొటోస్ని అయితే 9:16లో పెట్టేసుకొని ఫొటోస్ని అయితే ఇట్లా జూమ్ అనేది చేసేసుకోవాలి. కరెక్ట్గా మనం 5 ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కదా, 5 ఫొటోస్ని కూడా ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి చేసిన తర్వాత దానికంటే ముందు ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్లో జూమ్ అనే ఆప్షన్ని కొంచెం తగ్గించుకొని రైట్ క్లిక్ చేసి మన ఫోటో ఎంతవరకు ఉందో దాన్ని అంతవరకు పెంచేసుకొని దాన్ని డూప్లికేట్స్ అయితే వేసేయాలి. మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని డూప్లికేట్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్లో అట్లా జూమ్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి అండ్ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసేయాలి. అండ్ మీకు టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్ని అయితే ఇలా కొంచెం 4 సెకండ్స్ వరకే మన ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇంక్రీజ్ అనేది చేసుకొని దాన్ని డూప్లికేట్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత మళ్ళీ అంటే మనకి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని డూప్లికేట్స్ అయితే చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇలా అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. మళ్ళీ ఫస్ట్లోకి వచ్చినాక మనం లిరిక్స్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. అండ్ ఫైనల్గా వీడియో ఇది అండ్ లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ తీసుకొని 70% తీసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అనేది అవుతుంది.